హలో 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 ఈరోజు వచ్చేసి మ్యాథ్స్ రివిజన్. కాలేజ్ స్టార్ట్ అయింది. ఎల్లుండి అసైన్మెంట్, అంటే మండే అసైన్మెంట్. ఈరోజు ఈరోజు ఫ్రైడే, రేపు ఫ్రెషర్స్ డే, ఎల్లుండి మండే అసైన్మెంట్. ఏం అసైన్మెంట్? ఫస్ట్ కెమిస్ట్రీ నాకు తెలిసి, కానీ మ్యాథ్స్ రివైజ్ చేయాలి కాబట్టి మ్యాథ్స్ చేస్తున్నాం. టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్. ఓకేనా? ఫస్ట్ ఎక్లాన్ ఫామ్ అంట. నాకు రాదు, ఒక్కొక్క టాపిక్ చేసుకుంటే వెళ్ళటమే. అర్థమైందా? ఓకే, ఎక్లాన్ ఫామ్ ఇది ఇలా ఉంచుదాం. ఓకే, ఎక్లాన్ ఫామ్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు. సపోజ్ ఇప్పుడు నా క్లాస్ వరకే ఉంది, దాంట్లో సమ్ము -1 2 1 8 2 1 -1 0 3 2 11 7 ఈ మ్యాట్రిక్స్ ఉందనుకో. ఇప్పుడు రో ఆపరేషన్స్ వాడి, ఇది ఉంది కదా, దీన్ని ట్రేస్ అంటారు. స్క్వేర్ మ్యాట్రిసెస్కి అయితే ట్రేస్ అంటారు. ఇప్పుడు దీన్ని ఏమంటారో తెలియదు. డయాగ్నల్ ఎలిమెంట్స్ అనొచ్చు వీటిని. ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ వదిలేసి వీటి కింద ఏమైతే ఉన్నాయో అవన్నీ జీరోస్ చేయాలి. అది మన ఎయిమ్. ఓకే, అంటే ఫస్ట్ దీన్ని జీరో చేయాలి, తర్వాత కిందకి వెళ్ళి దీన్ని జీరో చేయాలి, తర్వాత పక్కకు వచ్చి దీన్ని జీరో చేయాలి. ఓన్లీ ఏం వాడాలి ఇక్కడ? రో ఆపరేషన్స్. సో ఇది మొత్తం స్క్రీన్ అంతా ఓకే, ఓన్లీ రో ఆపరేషన్స్ వాడాలన్నమాట. ఇప్పుడు ఏం చేయొచ్చు? మనం R2ని మార్చాలి, R3ని మార్చాలి. R2ని మార్చాలంటే R2ని ఎలా మారుస్తావు? R2లో నుంచి జీరో చేయాలి. ఇప్పుడు ఎలిమెంట్ జీరో చేయాలంటే దీనికి 2 మల్టిప్లై చేస్తే ఇది -2 అయింది. అప్పుడు దీనికి యాడ్ చేశాను అనుకో, ఇది 0 అయింది. కాబట్టి R2 + 2R1 అదొక ఆపరేషన్. దాంతో ఏమైంది? ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ అదే స్టెప్లో దీన్ని కూడా 0 చేయొచ్చు. R3 gives R3 + 3R1. సో ఫస్ట్ ఈ రెండు 0 చేయాలి. కాబట్టి ఈ మ్యాట్రిక్స్ ఏమైంది? ఫస్ట్ రోలో చేంజెస్ ఏం లేవు కాబట్టి -1 2 1 8. సెకండ్ రోని మనం మార్చాం. ఎలాగా? R2 + 2R1 అంటే 2 + 2R1, 2 + -2 0, 1 + 2R1, 1 + 2 × 2 4, 1 + 4 5, -1 + 2R1, -1 + 2 -1 + 2 1, 0 + 16. ఇప్పుడు 3 - 3 0, 2 + 2 × 3 6 8, 11 + 1 × 3 14, 7 + 8 × 3 24, 7 + 24 31. ఈ స్టెప్తో మనకేమైపోయింది? ఇది డయాగ్నల్ అనుకుంటే ఇది 0 అయిపోయింది, ఇది 0 అయిపోయింది, మిగిలింది ఇది ఒక్కటే. ఇప్పుడు ఇది 0 అవ్వాలంటే నేను దీన్ని వాడచ్చు. ఇప్పుడు నేను దీన్ని వాడాను అనుకో, మనకి డిసడ్వాంటేజ్ ఏంటి? ఇది 0 అయింది, ఏదో ఒకటి చేస్తే 0 అయింది. అంటే ఇప్పుడు దీన్ని 0 చేయాలంటే మనం దీన్ని వాడకూడదు. ఎందుకని? ఈ రెండింటికి మనం ఆపరేషన్ చేస్తే ఇది 0 అవ్వచ్చు, కానీ ఆ ప్రాసెస్లో ఇది కూడా ఏదో 0 కాకుండా ఏదో ఒక వాల్యూ వస్తుంది. కాబట్టి మనం ఆల్రెడీ 0 చేసిన దాన్ని పోగొట్టుకోకుండా ఈ రో వాడి మనం 0 చేస్తే, ఎందుకంటే ఇది ఏ ఆపరేషన్ చేసినా కానీ 0నే కదా వచ్చేది. కాబట్టి సెకండ్ రోనే మనం వాడాలి, ఫస్ట్ రోని వాడకూడదు. లాస్ట్ది 0 చేసేటప్పుడు, దీన్ని 0 చేసేటప్పుడు ఈ రోనే వాడాలి, సెకండ్ రోని. ఫస్ట్ రో వాడితే ఏమవుతుందంటే ఇది 0 అయినా సరే ఈ వాల్యూ మారిపోతుంది. మనం ఈ స్టెప్లో చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. సో
R3ని మార్చాలి, R2నే వాడాలి. సో ఇక్కడ 8కి 5కి పెద్ద కామన్ మల్టిపుల్స్ ఏం లేవు. అంటే 5ని నేను ఏమి చేసి 8 లాగా తెప్పిలేను, 8ని నేను ఏం చేసినా 5 అవ్వదు, అంటే మల్టిప్లికేషన్ కానీ అలా. సో రెండిటికి కామన్గా ఉండే మల్టిపుల్ కావాలి మనకి, అందుకే మనం కామన్ మల్టిపుల్స్ చదువుకుంటాం. రెండింటికి కామన్గా ఏముంటుంది 8కి 5కి. ఇప్పుడు 5 టేబుల్ రాసుకుంటా వెళ్తే 8 టేబుల్ రాసుకుంటా వెళ్తే ఫస్ట్ కలిసిన నంబర్ ఏంటంటే 40. 5 8s are 40. ఈ 40 అనేది 5 టేబుల్లో ఉంటుంది, 8 టేబుల్లో ఉంటుంది. సో దీన్ని మనం 40 చేయాలి, దీన్ని కూడా మనం 40 చేయాలి. ఎలా చేస్తాం? R3 gives 5 into R3, అప్పుడు ఇది 40 అవుతుంది. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే ఇది ఏమవుతుంది, 0నే ఉంటుంది కదా. సో 5R3 ఇది 40 అయిన తర్వాత దీని నుంచి దీన్ని మైనస్ చేయాలి, R2ని మైనస్ R2. డైరెక్ట్గా R2 రాయకూడదు కదా, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది. 40 - 5 35 కదా. ఇప్పుడు దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి, 8తో మల్టిప్లై చేయాలి. ఓకే, అంటే ఈ రెండింటిని సేమ్ నెంబర్గా మార్చడానికి మనం ట్రై చేయాలన్నమాట. సో 8ని 5తో మల్టిప్లై చేయటం వల్ల ఇది 40 అయింది, 5ని 8తో మల్టిప్లై చేయటం వల్ల అది 40 అయింది. సో ఇప్పుడు ఇది డైరెక్ట్గా 0 అవుతుంది. సో ఈ మ్యాట్రిక్స్ ఏమైందంటే రో 1లో చేంజ్ ఏం లేదు, రో 2లో కూడా చేంజ్ ఏం లేదు, రో 3లో 5 into R3 అంటే 5 into 0 0నే, మైనస్ 8 into R2. ఫస్ట్ దీంట్లో చేంజ్ ఏమి ఉండదు కాబట్టి 0. 8 వచ్చింది కదా, 5 into 8 5 into R3 కదా, 5 into 8 40 మైనస్ 8 into 5 అప్పుడు ఏమవుతుంది, అది 40. 40 - 40 0. 14 into 5 70 మైనస్ 1 into 8 8 62. 31 into 5 165, అంతేనా. 15 5 155. 155 మైనస్ 16 into 8 144. 155 - 144 ఎంత, 11ఏగా, 11. సో మనకి ఎప్పుడైతే ఈ డయాగ్నల్ ఉంది కదా, డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ 0 అవుతాయో మనం ఎక్లాన్ ఫామ్ కంప్లీట్ చేసినట్టు లెక్క, అంతేనా. 27 0 8 14 మైనస్ 17 వస్తుంది. ఇక్కడ ఎలా, ఈ ఎలిమెంట్ తప్పు చేసామా, మైనస్ 17 ఎట్లా వస్తుంది ఇక్కడ. R3లో ఏం చేసాం, R3 + 3R1 7 + 3 into R1 7 + 3 into R1 24. 3 into 8 సారీ, అదే 7 + 24 31ఏగా. నేను నోట్స్లోనే తప్పు చేశాను అనమాట అయితే. ఓకే, ఆ స్టెప్ తప్పవచ్చు. 0 5 అన్నీ కరెక్టే. ప్రాసెస్ అయితే ఇదే అబ్బా, వాల్యూస్ నేను ఇప్పుడు చేసింది కరెక్టే అనిపిస్తుంది నాకు, కరెక్టే మ్యాథమెటికల్గా అయితే. నోట్స్లో తప్పు చేసుంటా. సో ఇప్పుడు ర్యాంక్ కనుక్కోవచ్చు అనమాట ఎక్లాన్ ఫామ్ వాడి. ర్యాంక్ అంటే రో సింబల్ వాడతారు. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అనుకుందాం నేను. ర్యాంక్ ఎలా వచ్చిందంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, అంటే ఈ రోలో 0 ఉందా, లేదు, సో 1. ఈ రోలో 0 ఉందా అంటే 1 కాదు, మొత్తం జీరోస్ అవ్వాలన్నమాట. 0 రో అంటే నాన్ జీరో రో అంటే అసలు జీరోస్ ఉండవు. అంటే 0 రో అంటే రో మొత్తం జీరోస్ ఉంటాయి. నాన్ జీరో రో అంటే 1 0 కాకపోయినా అది నాన్ జీరో రో, ఓకేనా. ఇది కూడా ఒక నాన్ జీరో రో, ఇది కూడా నాన్ జీరో రో, కాబట్టి 3 నాన్ జీరో రోస్. సో ర్యాంక్ ఈజ్ 3.
దీన్ని రో అంటాం. గ్రీక్ వర్డ్ రో, గ్రీక్ లెటర్ రో అంటే ర్యాంక్కి రిప్రజెంటేటివ్. ఓకే, ఎక్లాన్ ఫార్మింగ్ కోసం చేద్దాం. ఎక్లాన్ ఫార్మింగ్ కోసం క్వశ్చన్ 1 2 3 4 -2 -3 1 2 -3 -4 5 8 1 3 10 14. ఓకే, ఇది మన క్వశ్చన్. అసలు రికార్డ్ అవుతుందా? ఇది రికార్డ్ అవుతుందా లేదా? అవుతుంది. ఫైన్. నెక్స్ట్ ప్రాబ్లం. మరి రిలాక్స్ కూర్చున్నా కదా ఇందాక. ఫైన్. సేమ్ ఇక్కడ కూడా ప్రాసెస్ అయితే అదే. డయాగ్నల్ ఎలిమెంట్స్ చూసుకోవాలి. దీని కింద ఉన్నాయన్నీ 0 చేయాలి. ఫస్ట్ ఇది 0 చేయాలి, తర్వాత ఇలా రావాలి, తర్వాత ఇలా రావాలి, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ ఇది, మళ్ళీ ఇది. ఇదే ఆర్డర్లో వస్తే మంచిది. ఇవన్నీ టీచర్స్ చెప్పారు. ఎందుకు చేయాలి, ఏం చేయాలి నాకు తెలియదు అనమాట. సో దీని అప్లికేషన్స్ ఇంకా నాకు తెలియదు, ప్రాసెస్ మాత్రమే తెలుసు. ఓకే, ఇప్పుడు మనం వీటిని జీరోస్ చేయాలి. ఇది పోయి నంబర్ పోయింది. ఏంట నంబరు? 1. ఓకే, ఫస్ట్ దీన్ని 0 చేయాలి. -2ని 0 ఎలా చేస్తాం? మనం ఎప్పుడు కూడా పై రోస్ని వాడి కింద రోస్ని జీరోస్ చేస్తూ వెళ్ళాలి. అంటే పైన తక్కువ వాల్యూ ఉండాలి, దాని కిందలో రో ఎక్కువ వాల్యూ, దాని కింద ఎక్కువ, దాని పైనుంచి అసెండింగ్ ఆర్డరే ఉండాలి. ఇప్పుడు ఇది ఉందనుకో, దీనికంటే కిందది లీస్ట్గా ఉండకూడదు, మార్చేయాలి. ఇప్పుడు ఇక్కడ 0 ఉంది సపోజ్. ఇప్పుడు నేను దీంతో ఆపరేట్ చేస్తే, సపోజ్ ఇక్కడ కూడా 0 ఉందనుకో, నేనేదో చెప్దామని ట్రై చేస్తున్నా, కుదిరితే ఓకే. ఇప్పుడు ఇక్కడ 0 ఉందనుకో, ఇది 0 ఆల్రెడీ అయిపోయింది. లెట్స్ సపోజ్ ఇంతేగా ఆర్డర్ చేయాల్సిందే. అంటే ఒక్క నిమిషం, ఏదో ఒక నంబర్స్ ఇక్కడ ఇలా ఉందనుకో, ఇలా. ఇప్పుడు మనం దీంతో కలిపి 0 చేయొచ్చు, కానీ ఈ వాల్యూ మారిపోయిద్ది. తెలియదు బాస్, ఎక్స్ప్లెనేషన్ రావట్లేదులే. కానీ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, పైన రో అంటే ఈ రో కంటే కింద వాల్యూ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. కింద వాల్యూ ముందు 0 అవ్వకూడదు, పైనుంచే ఆర్డర్లో రావాలి. ఫస్ట్ ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది, తర్వాత తర్వాత తర్వాత. ఓకే, అది రూల్. ఎందుకంటే సమ్స్ చేసేటప్పుడు మీకు డిసడ్వాంటేజ్ కనపడింది. దాన్ని ఇప్పుడు పర్టికులర్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరట్లా. సమ్ చేసేటప్పుడు ఒక పాయింట్లో వస్తే చూపిస్తా. ఓకే, ఇంకో రూల్ ఏంటంటే, ఈ రోలో అంటే ఫస్ట్ రోలో నంబర్ ఎప్పుడు 1 ఉండేటట్టు చూసుకుంటే సమ్స్ ఈజీ అవుతాయని మా మేడం చెప్పారు. 1 లేకపోయినా కానీ అవుతాయి, కానీ 1 ఉంటే కొంచెం చూడటానికి సింపుల్గా ఉంటుంది అని కన్వెన్షన్ కాబట్టి అలా తీసుకుంటారనమాట. సో -2ని 0 చేయాలి. ఇప్పుడు నేను 1ని వాడాలి. 1 1గా ఉంటే నాకు 0 అవ్వదు. 1 నాకు 2 అవ్వాలంటే నేను R1కి 2 మల్టిప్లై చేశాను అనుకో, ఇది 2 అయిపోతుంది. ఇప్పుడు 2 ఉంది, -2 ఉంది. ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 0నే కదా. అంటే R2కి R2 + 2R1. ఇక్కడ నేను మైనస్ ఎందుకు అట్లా? ఇప్పుడు -2 ఉంది R2లో, మైనస్ చేసాం అనుకుందాం. R1ని 2తో మల్టిప్లై చేసి మైనస్ చేసాం అనుకుంటే -2 -2 -4 అవుతుంది. ఇది కాదు కదా మనకు కావాలి. ఇక్కడ ప్లస్ ఉందనుకో, -2 + 2 0.
సో నంబర్స్ మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. ఇది ఎందుకు రబ్ చేసా? ఓకే, R2 + 2R1 అదే స్టెప్లో నెక్స్ట్ది కూడా చేసేయచ్చు. R3 గివ్స్ నెక్స్ట్ది ఎందుకు చేస్తున్నా ఇదే స్టెప్లో అంటే R2 అంటే నేను ఇప్పుడు R3 ట్రాన్స్ఫర్మేషన్లో R2ని నేను వాడట్లా. అంటే ఇప్పుడు నేను సపోజ్ R3లో R2 + 3R1 అని వాడాను అనుకో, ఇప్పుడు R3 నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే R2 మీద డిపెండ్ అవుతుంది కదా. కానీ నేను R2ని ఫస్ట్ స్టెప్లో మార్చేసా కదా, కాబట్టి డైరెక్ట్గా ఒరిజినల్ మ్యాట్రిక్స్లో చూసి నేను చేయలేను. నేను డైరెక్ట్గా ఒరిజినల్ మ్యాట్రిక్స్లో 2 స్టెప్స్ చేయాలంటే ఇప్పుడు R3కి నేనేం ఆపరేషన్ చేస్తా? R1 మీదే చేస్తా, రో 1 మీద. రో 1 అనేది మారదు కదా. ఇప్పుడు R3 గివ్స్ R3 + 3R1 -3 ఆల్రెడీ ఉంది. 1కి 3 మల్టిప్లై చేస్తే 3 అయింది. -3 + 3 యాడ్ చేస్తే 0. ఇప్పుడు నేను R2ని కూడా ఇప్పుడు నేను R2ని కూడా ఒక నిమిషం, ఇప్పుడు నేను R2ని కూడా R1తోనే ట్రాన్స్ఫార్మ్ చేయాలి, R3ని కూడా R1తోనే ట్రాన్స్ఫార్మ్ చేయాలి. R1 వాల్యూస్ మారవు కదా, కాన్స్టెంట్ కదా. R4ని కూడా నేను ఫస్ట్ R1తోనే చేస్తాను. సో R4 గివ్స్ ఏమొస్తుంది? 1 ఉంది, 1 ఉంది. 1ని సబ్ట్రాక్ట్ చేస్తే 0. R4 - R1 ఒకే దాంట్లో 3 చేసేయచ్చు. అంటే యాక్చువల్లీ నేను క్లాస్లో ఒక్కొక్క స్టెప్కి ఒక్కో మ్యాట్రిక్స్ వేస్తున్నాను అనమాట. అప్పుడు మేడం వచ్చి, గర్ల్స్ చూసావా తెలివైన వాళ్ళు, 3 స్టెప్పులు మళ్ళీ విడివిడిగా రాయకుండా ఒకే స్టెప్లో రాసేసి నెక్స్ట్ రెండో మ్యాట్రిక్స్ అంటే రెండో ట్రాన్స్ఫర్మేషన్కే 3 స్టెప్పులు అయిపోతున్నాయి అంట. నేనేంటి ఈ స్టెప్ రాసి మళ్ళీ మొత్తం మ్యాట్రిక్స్ వేసి, ఈ స్టెప్ రాసి మళ్ళీ మొత్తం మ్యాట్రిక్స్ వేసి, ఈ స్టెప్ రాసి మొత్తం మ్యాట్రిక్స్ వేసేసరికి 3 ఎక్స్ట్రా స్టెప్పులు అవుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ స్టెప్కే ఈ 3 స్టెప్పులు వేసేస్తున్నారు. ఇక్కడే ఈ 3 స్టెప్పులు వేసేస్తే నీకు ఇక్కడ రెండోసారి చేసేటప్పటికే ఈ 3 స్టెప్పులు అయిపోతాయి. టైం సేవింగ్. అంటే చేయొచ్చని తెలుసు నాకు కూడా, మళ్ళీ మిస్టేక్స్ వస్తాయేమో, రూల్ ఏమో, అదేమో ఇదేమో అనుకుని నేను చేయలే. కానీ వాళ్ళు చేసి వాళ్ళు స్మార్ట్ అనేసరికి ఇంక ఇదే అలవాటు అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ఏదైతే మనం రాస్తున్నామో ఈ రోస్ మారుతాయి అన్నమాట. ఈ రోలో R1 ఉందా? లేదు, కాబట్టి R1 యాజ్ ఇట్ ఈస్. -2 -3 1 2. ఇప్పుడు R2 మారుతుంది కదా ఈ రూల్ ప్రకారం. R2 మారేటప్పుడు ఎలా మారుతుంది? R2 + 2R1 -2 + 2 × 1 -2 + 2 × 1 -2 + 2 0. ఇదంతా మైండ్లో అవ్వాలి. ఓకే, ఇప్పుడు మీరు ఇది 0 చేస్తున్నాము అని ముందే ఆపరేషన్ రాసేసినా సరే మళ్ళీ చెక్ చేయండి 0 అవుతుందా లేదా అని. కొన్నిసార్లు ఏంటంటే హడావిడిలో మనం ఇది 0 అవుతుందని ఇక్కడ మైనస్ పెట్టే 0 రాసేస్తాం క్యాలిక్యులేట్ చేయకుండానే. అప్పుడు ఇదే ఆపరేషన్ రూల్ వాడి ఈ రో మొత్తాన్ని చేస్తాం అనమాట. అప్పుడు ఆ రో మొత్తం తప్పు అవుతుంది. ఇప్పుడు ఆ రో మొత్తం తప్పు అయి నెక్స్ట్ మ్యాట్రిక్స్తో చేసాం, ఆ మ్యాట్రిక్స్ మొత్తం తప్పు అయింది. సో మీరు ఒకసారి ఇలా రాసినాక మళ్ళీ ఇది పెట్టి క్యాలిక్యులేట్ చేయండి, వాల్యూ పెట్టి. అప్పుడు 0 అవుతుందంటేనే నెక్స్ట్ వాటికి వెళ్ళండి. ఓకే, మీరు ఇది 0 చేయాలని ఆపరేషన్ రాసినా సరే కొన్నిసార్లు ఆపరేషన్ తప్పు అవ్వచ్చు. ఓకే, R2 + 2R1 0 -3 R2 + 2R1 -3 + 2 × 2 -3 + 4 -3 + 4 ఎంత? 1 1 + 2R1 1 + 2 × 3 1 + 6 7 2 + 2R1 2 + 2 × 4 2 + 8 10. R3కి ఆపరేషన్ ఏంటి? R3 + 3R1 -3 + 3R1 -3 + 3 × 1 -3 + 3 0 -4 + 3R1 -4 + 3 × 2 -4 + 6 2. ఇలా సమ్ని బయటకు చదువుతూ ఉంటే నీకు అర్థమైంది. -4 + 2 × 3 అంటే -4 + 6 -4 + 6 అంటే 6 - 4 2. 5 + 3R1 5 + 3 × 3 5 + 9 14. ఇలా నేను క్లాస్లో చేయను. క్లాస్లో చేయకపోతే ఏమైందంటే గబగబ వేసేస్తాను అనమాట. అట్లా 8 + 4 × 3 8 + 4 × 3 8 + 12 20
కొన్నిసార్లు కరెక్టే వచ్చింది, కొన్నిసార్లు నేను ఏం తప్పు చేస్తానో ఎక్కడ తప్పు చేస్తానో తెలియదు. 17 వచ్చింది, కొన్నిసార్లు -3 వచ్చారు, అంత తేడా రాదులే. కానీ ఎక్కడో వచ్చాట అలా స్లిప్ అయిపోయింది అనమాట. వాల్యూ స్లిప్ అయిపోయి కాన్ఫిడెంట్గా ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తాను. మేడం -3 -4 5 8 0 2 14 మొత్తం చెప్పేసినాక గర్ల్స్ అందరూ, అంటే అందరు కాదులే, అటుపక్క ఆ రోలో వాళ్ళు అది 5 కాదు అది -5 అంటే ఇంక అంటే సెకండ్ టైం ఆన్సర్ చెప్పడానికి నేను డౌట్ అనమాట, నా మీద నాకే డౌట్ అనమాట. ఏంటి ఇది కరెక్టేనా, కరెక్ట్ కాదా, మళ్ళీ తప్ప చెప్పాలా వద్దా మ్యాట్రిక్స్, అలా రాకుండా మిస్టేక్స్ అవ్వకుండా బయటికి చదువుతూ ఉంటే కరెక్ట్ వస్తుంది అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. R3 + 3R1 5 + 3 × 1 5 + 3R1 5 + 3 × 3 5 + 9 14 8 + 3R1 8 + 3R1 8 + 3 × 4 8 + 12 20. నెక్స్ట్ R4th ఆపరేషన్ ఏంటి, R4 - R1 డైరెక్ట్, ఇది 1 - 1 0 3 - 2 1 10 - 3 7 14 - 4 10. ఓకే, ఇది మన సెకండ్ రో. నెక్స్ట్ ఇప్పుడు డయాగ్నల్ ఏది మనకి, ఇది మన డయాగ్నల్. ఇప్పుడు నెక్స్ట్ ఇది చేయాలి 0 2ని, నెక్స్ట్ 1ని, నెక్స్ట్ 7ని. ఓకే, ఇప్పుడు 2ని 0 చేయాలి మనం. కింద వాటిని వాడి చేయొద్దు, అంటే ఇక్కడ 1 ఉంది కదా, 1ని వాడి చేయకూడదు. 1ని వాడి చేసినా అవుతుంది. ఇప్పుడు ఇది 0 అయిందనుకో, అంటే పెద్ద మిస్టేక్ ఏం కాదు. ఎంత ఇది 2ఆ, మిస్టేక్ ఏం కాదు, కానీ ఏదో ఒక చోట మిస్టేక్ అవుతుంది అబ్బా. అందుకని చూద్దాం. ప్రిఫర్ టు యూజ్ ది అప్పర్ రోస్ ఫర్ ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. మీ ప్రిఫరెన్స్ ఇంకా అది. ఓకే, ఇప్పుడు దీన్ని 0 చేయాలంటే పై రో. ఇప్పుడు మళ్ళీ దీన్ని వాడకూడదు, R1ని వాడకూడదు. ఎందుకని, 2 - 2 0 చేసామనుకో 0 అవుతుంది. అప్పుడు 0 - 1 కూడా చేయాల్సి వచ్చింది, కాబట్టి 0 అవ్వదు అప్పుడు. ఓకే, ఇది అర్థమైందా, ఇది క్లియర్. సో ఇప్పుడు మనం ఏం మార్చాలి, ఇది మార్చాలి. R3 gives R3 - R2నే వాడాలి మనం. R3 - R2 డైరెక్ట్గా రాస్తే 2 - 1 అయింది. ఇప్పుడు దీనికి 2 మల్టిప్లై చేయాలి కదా మనకి, అప్పుడు 2 - 2 అయింది. R3 - 2 R2, అది విషయం. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమైంది, R1లో చేంజ్ ఏం లేదు. ఇప్పుడు డైరెక్ట్ రాసేయచ్చు, ఎందుకని R4ది కూడా రాయొచ్చు. R4 gives R4 - దేన్ని వాడాలి, R2నే వాడాలి. R2, ఎందుకంటే ఇది ఆల్రెడీ అబౌట్ టు బికమ్ 0 కదా, ఈ రో మారిపోబోతుంది. ఈ రోని వాడామనుకో, మారిన వాల్యూస్తో ఈ రోతో ఆపరేషన్ చేయాలి. ఓకే, ఈ రోని వాడద్దు, ఈ రోని వాడచ్చు. ఎందుకని, ఈ రో కాన్స్టెంట్గా ఉంటుంది కదా, R2లో చేంజ్ ఏం లేదు కదా. సో దాని మీద ఒకేసారి 2 ఆపరేషన్స్ చేయొచ్చు. R1లో చేంజ్ లేదు, R2లో చేంజ్ లేదు, R3లో చేంజ్ ఉంది. R3 - 2 R2 0 - 2 × 2 సారీ 0 - 2 × 0 0 2 - 2 R2 2 - 2 R2 2 - 2 × 1 2 - 2 0 0 0 14 - 2 R2 14 - 2 × 7 14 - 14 0 20 అన్ని 0 20 - 2 R2 20 - 2 × 10 20 - 20 0. అర్థమవుతుందా. నెక్స్ట్ R4లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. దేని వాడి, R2ని వాడి. సో ఈ రెండింటికి రిలేషన్ 0 - R2 0 1 - 1 0 7 - 7 0 10 - 10 0. ఇలా రావటం నాకు రేర్ అనమాట. ఇలా కరెక్ట్ చేస్తే వస్తుంది. నేను కరెక్ట్ అప్పుడప్పుడే చేస్తాను. అంటే వచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, హడావిడి ఒకటి, లెక్కలేనితనం ఒకటి, లెక్కలు చేసేటప్పుడు. ఇప్పుడు ర్యాంక్ ఏంటి, ర్యాంక్ ఆఫ్ ఏ ఏంటి, దాని ఫార్ములా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఎందుకో కూడా నాకు తెలియదు, చెప్పారు రాస్తున్నా. ఎందుకు నెంబర్ ఆఫ్ అసలు ర్యాంక్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోసే ర్యాంక్ ఎందుకు అవ్వాలి.
మ్యాట్రిసెస్ అసలు ఎందుకు చేస్తున్నాను, అసలు మ్యాట్రిసెస్లో ఎలిమెంట్స్ ఉన్నాయంటే దాని ఫిజికల్ రిప్రజెంటేషన్ ఏంటి, అసలు ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయటం వల్ల మనకు వచ్చే యూస్ అది తెలుసు. ఈక్వేషన్ సాల్వ్ చేయటం వల్ల వచ్చే యూస్ తెలుసు. మ్యాట్రిసెస్ సాల్వ్ చేయటం వల్ల మ్యాట్రిసెస్ని ఈక్వేషన్స్ ఫామ్లో ఎలా అసలు ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి, ఇన్వర్స్ కనుక్కోవటం వల్ల నాకేం వస్తుంది, రియల్ వరల్డ్ ఏం అప్లై అవుతుంది, రో ఆపరేషన్స్ చేయటం వల్ల వాల్యూస్ ఎందుకు మారట్లా, మన ఇష్టం వచ్చినట్టు రో ఆపరేషన్స్ ఎందుకు చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు రో ఆపరేషన్స్ చేస్తున్నా కానీ అంటే చేంజ్ ఎందుకు రావట్లా, నేను ఒక రో ఆపరేషన్ చేస్తా వాడు ఒక రో ఆపరేషన్ చేస్తున్నాడు, చివరికి వచ్చి ర్యాంక్ అందరికి ఒకటే ఎందుకు రావాలి. ఇప్పుడు ర్యాంక్ ఒకటే వచ్చిందనుకో, అందరు వేరు వేరు ఆపరేషన్స్ చేస్తారనుకో, ఎక్కడో చోట వాల్యూ మారాలి కదా, మారకుండా ఎందుకు వస్తుంది. ఇలా ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. అవన్నీ రియల్గా థియరిటికల్గా ప్రాక్టికల్గా గూగుల్ చేసి చాట్‌జీపీటీ చేసి అన్నీ తెలుసుకొని టెక్స్ట్ బుక్స్ చదివితే తెలుస్తుంది అప్లికేషన్ ఏంటి, ఎక్కడ వాడతాం, ఎలా యూజ్ అవుతాయి. ప్రస్తుతానికి ఏంటంటే అసైన్మెంట్ వస్తుంది కాబట్టి ప్రాక్టీస్ అవ్వాలి, కాబట్టి సమ్ రావాలి, కాబట్టి ఎగ్జామ్లో రాయాలి, కాబట్టి మార్క్ రావాలి, కాబట్టి అసైన్మెంట్లో మంచి మార్కులు రావాలి, కాబట్టి ఉన్నదన్నట్టు చేయటం సమంజసం. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అని చెప్పారు. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అంటే ఏంటి, ఇక్కడ ఇవి జీరో రోస్, కంప్లీట్గా జీరోస్ కాబట్టి ఈ రెండు జీరో రోస్, ఇవన్నీ అవుట్. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఖతం, అంతేనా. ఓ నోట్స్లో ఏమో నాకు ర్యాంక్ ఆఫ్ ఏ 3 వచ్చింది, అది నేను రాంగ్ అని పెట్టుకొని రీడూకి ప్లేస్ వదలాలి కానీ వదల్లా, నోట్స్లో తప్పని కొట్టేసా ర్యాంక్ 3 అయితే. సో ర్యాంక్ 2 అనమాట, అలాగా చేయాలి. నెక్స్ట్ ఎక్లాన్ ఫామ్ చాలా చేసాం కదా, రెండే చేసింది, లాస్ట్ సమ్ చేద్దాం. అరగంట అవుతుంది నాకు తెలిసి ఎక్లాన్ ఫామ్ మీదే, బట్ ఎవరు చూడరు. సో నేను ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ప్రాబ్లం 3. 1 - 2 0 1. కలర్ మారుద్దాం, బోర్ కొడుతుంది అదే. పింక్ బెట్ 1 - 2 0 1. 2 - 1 1 0. 3 - 3 1 1. -1 -1 -1 1. ఇది మన ఇన్పుట్ క్వశ్చన్. టైం పెడదాం. ఒక్కో సమ్కి నాకు తెలిసి 15 minutes ఇస్తారు ఎగ్జామ్లో. 15 minutes ఇస్తే నేను ఇప్పుడు అంటే వీటికి ఎవరేమో నెక్స్ట్ మెయిన్ సమ్స్కి 15, దీనికి ఒక 5 minutes 5 minutesలో చేయొచ్చు. ఇది 5 minutesలో చేయాలి, అది టార్గెట్. ఓకే, టైమర్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ మనం డయాగ్నల్ కొట్టి సో 2ని 0 చేయాలి కాబట్టి R2 gives R2 - 2R1, R3 gives R3 - 3R1, R4 gives R4 + R1. ఓకే, సో R1లో చేంజ్ లేదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్. R2లో చేంజ్ ఉంది కాబట్టి 2 - 2R1, 2 - 2 × 1 0, -1 - 2 × -2 -1 + 4 3. ఇక్కడే తప్పేది మైనస్లు ప్లస్లు ఉన్నప్పుడు. 1 - 2 × 0 1, 0 - 2 × 1 -2. ఇక్కడే చూసుకోవాలి నెగిటివ్ సైన్. R3లో చేంజ్ ఉంది కాబట్టి 3 - 3 × 1 3, అదే 3 - 3 × 1 3 - 3 0, -3 - 3 × -2 -3 + 6 3, 1 - 3 × 0 1, 1 - 1 1 - 1 - 3 × 1 1 - 3 -2. ఓకే, R4 + R1 -1 + 1 0, -1 - 2 -3, -1 + 0 -1 1 + 1 2. అప్పుడే 1.5 minute అయిపోతుంది. మళ్ళీ డయాగ్నల్ వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 0 చేయాలి. పైన ఖాళీగా ఉంది కాబట్టి దీంతో చేసేది, దీన్ని కూడా దీంతో చేసేది. డైరెక్ట్ ఇది సమ్ ఈజీగా. R3 gives R3 + R2 ప్లస్ కాదు బాస్, -3 - 3 కదా. R4 gives R4 + R2, ఎందుకని -3 + 3 కదా.
సో రో 1లో చేంజ్ లేదు, రో 2లో చేంజ్ లేదు, రో 3లో రో 3 అంటే R3 మైనస్ R2, 0 మైనస్ 0 0, 3 మైనస్ 3 0, 1 మైనస్ 1 0, మైనస్ 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 మైనస్ 2 ప్లస్ 2 0, R4 అంటే R4 ప్లస్ R2, 0 ప్లస్ 0 0, 3 మైనస్ 3 ప్లస్ 3 0, మైనస్ 1 ప్లస్ 1 0, 2 ప్లస్ 2 0. అబ్బో, therefore rank of A is equal to 2. 2 minutes 10 seconds. అంత దారుణమేం కాదు కదా. 2 minutes 9 seconds, 91 milliseconds. అది విషయం. ఇక్కడ కూడా నేను ఈ సమ్ చేయలా, నేను ఈ సమ్ చేయకుండా వదిలేసా, సగంలోనే వదిలేసా. ఎందుకు వదిలేస్తున్నా ఫైన్. నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ కనుక్కోవడానికి మెథడ్స్ అనమాట. ఇవన్నీ ఇప్పుడు తెలిసింది నాకు, ఎందుకు ఈ ఫార్మ్స్ అని వచ్చింది. ర్యాంక్ కనుక్కోవడానికి మెథడ్స్. సెకండ్ మెథడ్ ఏంటంటే నార్మల్ ఫామ్. నార్మల్ ఫామ్ అంటే నార్మల్గా ఉండిద్దా. ఇప్పుడు ఇది ఓకే. నార్మల్ ఫామ్ ఏంటంటే దీంట్లో ఆర్డర్ వచ్చేసి ర్యాంక్. ఎక్లాన్ ఫామ్లో ఏంటి, నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ వచ్చేసి ర్యాంక్. నార్మల్ ఫామ్ ఏంటి, ఆర్డర్ వచ్చేసి ర్యాంక్. ఏంటి ఆర్డర్, సమ్ చేస్తే తెలిసిద్ది ఆర్డర్ ఏంటో. ఇందులో ఏంటి, ఇన్ నార్మల్ ఫామ్ ఎవ్రీ m by n matrix can be reduced to the form blah 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 by the final elementary row or elementary column operations. ఎలిమెంటరీ రో ఆర్ ఎలిమెంటరీ కాలమ్. ఆర్ అన్నారంటే మన ఇష్టం వచ్చింది చేయొచ్చనా, అని అర్థం. సో ఫస్ట్ సమ్ చేద్దాం. 1 2 1 0 minus 2 4 3 0. నెక్స్ట్ 1 0 2 minus 8. ఓకే, ఇప్పుడు రివైజ్ చేయలేదానికి. ఇప్పుడు దాకా నేను ఈ సమ్స్ ఏం రివైజ్ చేయాలి. క్లాస్లోకి వెళ్ళి ఏంటి ఇదేం మెథడ్, ఇదేంటి వెనక్కి తిప్పి ముందు తిప్పి వాళ్ళు చేస్తుంటే వీళ్ళకెళ్ళి దిక్కులు చూసి ఫాస్ట్గా చేసి తప్పు రావటం, మళ్ళీ ఎందుకు చేస్తున్నానని డౌట్ రావటం, కొత్త సమస్య చేయలేకపోవటం, ఇవన్నీ ఎందుకమ్మా అని చెప్పి రివైజ్ చేయడానికి ఈరోజు కూర్చున్నా. ఎల్లుండి అసైన్మెంట్ అయితే, రేపు ఫ్రెషర్స్ డే అయితే ఈ 0 చేయాలి, సేమ్ ప్రాసెస్ నాకు తెలిసి. అంటే ఇప్పుడు మొత్తానికి నార్మల్ ఫామ్ అంటే ఏం చేయాలంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి తీసుకెళ్ళాలి. అది విషయం. ఏదో ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్లోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ రో ఆపరేషన్స్ వాడి 0 చేద్దాం. కింద టైం పెడదాం మళ్ళీ. టైం స్టార్టింగ్ నౌ. R2 gives R2 plus 2R1. R3 gives R3 minus R1. R2 ప్లస్ ఎందుకు పెట్టాను చెప్పుకుంటూ వెళ్తే టైం సరిపోదు. ఓకే, 1 2 1 0. R2 plus 2R1 minus 2 plus 2 into 1 minus 2 plus 2 0. 4 plus 2 into 2 4 plus 4 8. 3 plus 2 into 1 3 plus 2 6 0 0. I3 minus R1 1 minus 1 0 0 minus 2 minus 2 minus 1 1 minus 8. ఓకే, నెక్స్ట్ మైనస్ 2 0 చేయాలి, కానీ ఇది వాడకూడదు, ఇదే వాడాలి. అది వాడాలంటే R3 gives 4R3. అప్పుడు ఇదేమైంది -8. దాన్ని 8కి యాడ్ చేయి, 0 అయిపోయింది. 1 2 1 0 0 8 6 0 0 -8 plus 8 0 0 రాయ్. 4 plus 1 into 4 4 plus R2 4 plus R2 4 plus 6 10. R2 minus 32 plus R2 minus 32. ఓకే, ఇది వచ్చింది. దీన్ని కాపీ చేద్దామా? కాపీ అయిద్దా? ఎందుకు అవ్వదు? పేజ్ విడ్త్ పెట్టకపోతే జారిపోతూ ఉండేది పేజ్. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చి కాపీ పేస్ట్ అట్ట. ఓకే, ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్. ఇప్పుడు కింద అన్నీ 0 అయిపోయినాయి కదా. ఇప్పుడు కాలం మ్యాట్రిక్సెస్ వాడి అన్ని 0లు చేయాలి. ఆపరేషన్స్లో ఏంటంటే 2 minutes దాడిపోతుంది. చెయ్యి కాలం ఆపరేషన్స్ కూడా వాడచ్చు కాబట్టి ఇట్లా కూడా చేయొచ్చు మనం. ఇప్పుడు దీన్ని అన్నింటినీ 2తో డివైడ్ చేసాం అనుకో
C2 gives C2/2. ఇంకేమైనా చేయొచ్చా? C4 gives C4/-32. ఎందుకని -32 చేస్తే పాజిటివ్ అనేది కదా అది. C3 gives C3/2 ఊరకే ప్రస్తుతానికి టెంపరీ. సో ఇప్పుడు కాలమ్స్తో ఆపరేషన్ చేస్తే కాలం వైజ్ రాసుకుందాం. 1 0 0 280 దేంతో డివైడ్ అయితే 2తో 2 2 2 2 2 2 అంతేగా. నెక్స్ట్ C3 gives C3/2. అబ్బో 1/2 చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందిగా, ఫ్రాక్షన్లు వద్దు మనకు, వద్దు ఇది వద్దు. ఇప్పుడు C4 gives C4/-32. 0/-32 0 0 1. అది విషయం. నెక్స్ట్ కాలం ఆపరేషన్స్ వాడి మొత్తాన్ని 0లో 1లో ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నాకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కావాలబ్బా, ఇది కూడా నాకు 0 వద్దు కాబట్టి దీన్ని 0 చేసేద్దాం. అంటే C2 gives C2-C1. ఓకే సార్, దీన్ని కూడా 0 చేసేద్దాం. C3 gives C3-C1. ఇప్పుడు ఇదేమైంది మ్యాట్రిక్స్ 1 0 0 C2 C2-C1. ఇప్పుడు ఇలా చూడాలి సైడ్ వైజ్. 1 - 1 0 4 - 0 4 0 - 0 0 C3-C1 ఇంట్లో చూడాలి. 1 - 1 0 6 - 0 6 10 - 0 10. C4లో చేంజ్ అవ్వలేదు కాబట్టి 0 0 1. ఇప్పుడు ఏమైంది, ఏం చేసాం మనం, ఎన్ని 0లు అయిపోయినాయి, బాగానే ఉంది. ఇప్పుడు 0 ఇది 1 చేయాలి కదా మనం. ఇప్పుడు ఈ రో ఉంది కదా, ఈ రోని 4తో అది ఆ కాలం ఉంది కదా, ఆ కాలంని 4తో డివైడ్ చేయొచ్చు. C2 gives C2/4. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ ఏమైంది 1 0 0 0 4 6 0 కాస్తా 0 1 6 0 అయింది. నెక్స్ట్ 0 0 10 1. ఇది ఉంది కదా, ఇది మన మ్యాట్రిక్స్. పర్లా 5-10 మినిట్స్ అయినా పర్లా. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఏది ఈ కాలంని ఇంటర్చేంజ్ చేయొచ్చు దీంతో. చేయొచ్చు. C3 ఇంటర్చేంజ్ విత్ C4. అప్పుడు ఏంటి, నీకు ఐ మ్యాట్రిక్స్ కనిపించాలి. ఇది C3, నాకు ఇది ఇటు వచ్చింది, ఇటు వచ్చింది. ఇప్పుడు నేను 6ని మార్చాలి, 10ని మార్చాలి. 6ని మార్చడానికి ఏమో నా దగ్గర 1 ఉంది, 10ని మార్చడానికి ఏమో నా దగ్గర ఇది ఉంది. సో C4 gives C4-6 C2. అప్పుడు 6 మారటానికి ఇది. C4 gives C4-10 C3. 10 మారటానికి ఒకసారి C2ని వాడతా, ఒకసారి C3ని వాడతా. అర్థమైందా? అప్పుడు ఈ రెండు జీరోస్ అయిపోతాయి. 1 0 0 0 1 0 0 0 1 0. C4-6 C2. C4-6 into C2. 0 into C6 0. 6 minus 6 into 1 0. 10 minus something 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 0 10. ఇప్పుడు 0 వచ్చేసింది కదా, ఇప్పుడు ఈ ఆపరేషన్ అయినా చేయొచ్చు, లేకపోతే C4 gives C4/10 అన్నా చేయొచ్చు. 1 అయిపోయింది. డబల్ పని. 1 అయిపోయినా మళ్ళీ దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. C4 gives C4-C3. 1. ఇప్పుడు ఫైనల్ మ్యాట్రిక్స్ ఏమొచ్చిందంటే నేను చెప్తా చూడు. 1 0 0 0 1 0 0 0 1 0 0 0. ఇది వచ్చింది కదా మ్యాట్రిక్స్. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం, ఇక్కడ ఉంది కదా నీకు కనిపిస్తుంది కదా, ఇది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. ఆర్డర్ ఎంత దీన్ని, 3 rows 3 columns కదా, ఆర్డర్ 3. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. పక్కనే ఉన్నాయి 0. ఇది ఈ ఫామ్లోకి వచ్చింది మనకి. ఈ ఫామ్లోకి వచ్చినాక మనకి ఆర్డరే ర్యాంక్. ఇక్కడ నార్మల్ ఫామ్లో ఆర్డరే ర్యాంక్ కదా, సో ఆర్డర్ ఎంత 3. సో ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 3. 6 minutes 42 seconds అంట. ఎగ్జామ్లో పావుగంట ఇస్తారు, పర్లా. క్లాస్ వర్క్లు ఏం చేశా, అప్పు కరెక్టే చేసా. దాదాపు ఏంది, చివరికైతే ర్యాంక్ 3 వచ్చింది దీంట్లో కూడా.
చివరికైతే ర్యాంక్ 3 వచ్చింది కాబట్టి నో ప్రాప్స్. ఇంకో సమ్ చేద్దామని వాళ్ళు కాదు బాబోయ్. నేను చేయకుండా వదిలేసిన సమ్ ఒకటి తీసుకొని చేద్దాం. నాకు 4/4 చేయి. బద్ధకం ఎక్కువ. 2 - 2 0 6 4 2 0 2 1 - 1 0 3 1 - 2 1 2. ఇప్పుడు ఇది మన 4/4 మ్యాట్రిక్స్. 4 × 4 రాయాలి కానీ 4/4 అనాలి, అదే మ్యాజిక్. ఇది మన దీన్నేమంటారు, డయాగనల్ ఎలిమెంట్స్ అనొచ్చు. డయాగనల్ ఎలిమెంట్స్ అనొచ్చు. ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కదా, దీన్ని ట్రేస్ అనొచ్చు. ట్రేస్. ఓకే, ట్రేస్ అనొచ్చా? ట్రేస్ అంటే సమ్ ఆఫ్ డయాగనల్ ఎలిమెంట్స్ అనుకుంటున్నా తెలిసి. ట్రేస్ ఆఫ్ ఏ అని చెప్పి సమ్ రాస్తారు. సో ట్రేస్ అంటే డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్. ఇప్పుడు 2 + 2 + 2 6 కదా. ట్రేస్ ఆఫ్ ఇది ఏ అనుకో, సపోజ్ మ్యాట్రిక్స్. ట్రేస్ ఆఫ్ ఏ 6 అయింది. ట్రేస్ అంటే డయాగనల్ ఎలిమెంట్స్ యొక్క సమ్. సో ఇప్పుడు దీనికి నార్మల్ ఫామ్ వాడి ర్యాంక్స్ చెప్పాలి. ఓకే, నార్మల్ ఫామ్ వాడి ర్యాంక్ చెప్పాలి. సేమ్ డయాగనల్ రాసుకో, కింద ఎన్ని జీరోలు చేయి, పైన అన్ని జీరోలు చేసుకుంటారా, ఇంటర్చేంజ్ చేసుకుంటారా. ఇప్పుడు మీకు ఎక్కడైనా సమ్ ఆగిపోయింది అనుకో, ఏదో ఇంటర్చేంజ్ చేయాలని అర్థం చేసుకోవాలి. ఇంటర్చేంజ్, కిందది పైకి, పైకి కిందది రాస్తే మారిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని 0 చేయాలి ఫస్ట్. R2 gives R2 - 2 R1. R3 gives R3 2 R3 - R1. R4 gives 2 R4 - R1. నెక్స్ట్ R1లో చేంజ్ ఏం లేదు కాబట్టి 2 - 2 0 6. R3లో చేంజ్ ఉంది కాబట్టి ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, R1లో నుంచి తీసేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 2 అయింది, R1లో నుంచి తీసేస్తే 0 అయింది. కాబట్టి ఫస్ట్ రో 2 యాజ్ నేను డైరెక్ట్గా R3కి వెళ్ళిపోయి R2 చేయకుండా. R2లో కూడా ఉంది కదా, R2 gives R2 - 2 R1. దీన్ని 4 ఉంది కదా, దీన్ని 2తో మల్టిప్లై చేసి 4లో నుంచి తీసేయాలి. 4 - 2 × 2 4 - 4 0. ఇప్పుడు దీన్ని ఇంతే ఉంచాలి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 - 2 × -2 2 × 2 + 4 6. ఏం చేసా అనిపిస్తుందా? ఇప్పుడు 2 ఉందబ్బా, 2 ఇక్కడ మైనస్ ఉంది. -2 × R1 ఎంత, -2. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 2 4 2 + 4 6. అది విషయం. అంటే ఇప్పుడు ఒక నిన్నేమంటారు పదం తెలియదు కానీ, ఇప్పుడు ఎక్కడైనా మైండ్లో క్యాలిక్యులేట్ చేసేటప్పుడు -2 ఇలా కనిపిస్తుంది అక్కడ, క్లింగ్ అని బెల్లు మోగుతా +4 వచ్చేయాలి. మైనస్ ప్లస్. ఇప్పుడు వచ్చింది కదా మైనస్, అదే R2 - 2 R1 2 - 2 × -2. ఇప్పుడు ఇదంతా గొలుసు అనమాట. గొలుసు ఇలా వదిలేస్తే, లేకపోతే మ్యాగ్నెట్ ఇలా వదిలేస్తే సౌండ్ వస్తుంది కదా, మ్యాగ్నెట్స్ క్లింగ్ అని. ఇది మొత్తం క్లింగ్ అని +4 వచ్చేయాలి. -+4. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియదు కానీ ఒక ఫీలింగ్ అనమాట. 2 -2 +4. లేకపోతే 3 -3 -9 3 క్లింగ్ 27. ఇదంతా 27. 3 క్లింగ్ 27 30. సరిపోయింది. అటు కనీసం మనం వాటర్ తాగాలి, గొంతు ఎండిపోతుంది. ఫైన్. ఇది 0 ఇది 0, సో 0. 2 - 2 R1 2 - 12 -10.
R3కి ఏంటి 2R3 మైనస్ R1, దీన్ని 2తో మల్టిప్లై చేసి R1తో తీసేయాలి 0 1 2 × 1 2 మైనస్ 2 0 అలా 2 × -1 -2 మైనస్ ఇంటూ 0 2R3 కదా 2R3 చేస్తే -2 మైనస్ ఇంటూ R1 చేస్తే మైనస్ మైనస్ ప్లస్ క్లింగ్ మైనస్ మైనస్ క్లింగ్ ప్లస్ వచ్చేది +2 -2 0 వచ్చేది 0 0 0 వచ్చేది 3కి 2 కలిపితే 0 అంటే 3ని 2తో మల్టిప్లై చేస్తే 6 వచ్చేది 6 నుంచి 6 చేసి 0 వచ్చేది. ఈ ఫార్ములా అప్లై చేయాలబ్బా. కన్ఫ్యూజింగ్ ఉంటే ఒక్కొక్క స్టెప్ రాసుకోండి పర్వాలా, ఎగ్జామ్లో టైం అయిపోయింది రాస్తే. R4 గివ్స్ 2 ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక్కో స్టెప్ రాయొచ్చు. R4 గివ్స్ 2R4 మైనస్ R1 అంటే ఫస్ట్ దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, R1ని తీసేయాలి. 2తో మల్టిప్లై చేస్తే 2 అయింది, R1 చేస్తే 0 అయింది. -2 2తో మల్టిప్లై చేస్తే -4 అయింది, దీన్ని తీసేస్తే 0 -2 అయింది. -2 2తో మల్టిప్లై చేస్తే -4 అయింది, R1 చేస్తే +2 అయింది కదా. -2 ఉంది, -2 2తో మల్టిప్లై చేస్తే -4 అయింది, -R1 చేయాలి, -+ ప్లస్ అయింది, -2 అయ్యేది. భలే ఉన్నారా, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. R4 అంటే 2 × 1 2 -R1 0 2 -0 2 2 × 2 4 -6 -2. ఇప్పుడు ఇది ఉంది కదా, ఫస్ట్ నాకేం కనిపిస్తుంది అంటే ఎన్ని 2లు ఉన్నాయి డివైడ్ చేసేయచ్చు. డివైడ్ చేయొచ్చులే కానీ ఫస్ట్ దీన్ని కూడా 0 చేద్దాం. డయాగ్నల్ ఎలిమెంట్స్ కదా 0 చేసేద్దాం, తర్వాత డివైడ్ ఏదో ఒకటి చేసుకుందాం. కానీ చూసా మనం ఫస్ట్ ఎలిమెంట్ని 1 చేయకపోయినా ఏం అవ్వట్లా. కలిపి వస్తుంది. R4 ట్రాన్స్ఫార్మ్ చేయాలి ఇప్పుడు. R4 గివ్స్ -2 0 యాడ్ చేయాలి, -2ని 3తో మల్టిప్లై చేస్తే -6 అయింది, 6తో యాడ్ చేస్తే 0 అయింది. డబల్ పని కదా. సరే 3R4 + R2 2 - 2 0 6 0 6 0 - 10 0 6 0 - 10 0 0 0 0. R4లో ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కాబట్టి 0కి ఏం అవ్వదు కాబట్టి 0 -2 × 3 -6 + 6 0 2 × 3 6 - 6 -2 × 3 -6 + R2 -6 + 10 -16 -16 ఎటువంటి వాల్యూలు వస్తే నాకు అర్థమైపోతుంది. నేను ఎక్కడో ఫైన్. ఇప్పుడు ఇది కూడా 0 చేద్దాం. ఇప్పుడు 0 చేయడానికి మన దగ్గర వాల్యూస్ లేవు. ఎందుకని? ఇక్కడ ఆల్రెడీ 0 ఉంది కాబట్టి దీన్ని 0 చేయాలంటే దీన్ని కూడా వాడలేం, సో ఈ రోని వాడలేం. ఇప్పుడు నేనేం అనుకుంటున్నా అంటే ఇంటర్చేంజ్ చేయాలనుకుంటున్నా. ప్రతిదీ రాయను. ఇంకా దీన్ని నేనేం చేస్తున్నా అంటే 2తో డివైడ్ చేస్తున్నా. దీన్ని నేనేం చేస్తున్నా అంటే 6తో డివైడ్ చేసి ఇటు పంపిస్తున్నా కాబట్టి ఈరో ఇటు వచ్చింది. దీన్ని నేనేం చేస్తున్నా అంటే 2తో డివైడ్ చేసి ఇటు పంపిస్తున్నా కాబట్టి 3 - 5 0 - 8 ఇది 1 6తో డివైడ్ చేసి వస్తుంది కాబట్టి 0 0 0 1. దీన్ని మనం 1 చేసుకుందాం.
C4 gives C4 కాదు, C1 gives C1 ప్లస్ C2. ఎందుకని ఇది 1 అవ్వాలి కదా, అందుకని. ఇది ఎందుకని ఇక్కడ ఉన్నట్లా? C1 ప్లస్ C1 ప్లస్ C2 డైరెక్ట్ 2తో డివైడ్ చేయొచ్చు. మళ్ళీ వద్దు, ఇప్పుడు C1 ప్లస్ C2 చేయ, మళ్ళీ 0. అమ్మో వద్దు. ఇప్పుడు దీన్ని చేసామనుకో ఇది కూడా 3 అవుతుంది కదా, 0 ప్లస్ 3 చేయాలి కాబట్టి వద్దు. జస్ట్ C1 గివ్స్ C1/2, అప్పుడు ఇది మొత్తం 1 అయింది. స్టెప్పులు రాయాలా, అలా కాదు, ఎగ్జామ్లో రాయాలే. ఇది -1 అవ్వకూడదు, 0 అవ్వాలి. సో C2 gives C2 ప్లస్ C1. C2 gives C2 ప్లస్ C1, ఇదేమైంది -1 ప్లస్ 1 0 అయింది. 3 ప్లస్ అంతా మామూలే. ఇప్పుడు ఇది మొత్తం 3తో డివైడ్ చేస్తే ఇది 1 అయింది. ఓకే, ఇప్పుడు R4ని ఇంటర్చేంజ్ చేస్తాం. R4 ఇంటర్చేంజ్ చేసి R3. ఇప్పుడు ఏమైంది, 1 0 3 0 0 1 -5 0. R4 పైకి వచ్చింది, 0 0 -8 1 R3 కిందకి వెళ్ళింది. బాగానే ఉంది. ఇప్పుడు ఇది దీన్ని Cతో ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ ఒకటి వచ్చింది, C4 ఇంటర్చేంజ్ విత్ C3. అంటే 1 0 0 0 0 1 0 0. C4 ఇటు వస్తే 0 0 1 0 3 -5 -8 0. చూసావా, ఇక్కడ ఆల్రెడీ నీకేం వచ్చింది, ఇక్కడ I3 వచ్చింది. మిగతాదంతా మామూలే, ఇదంతా జీరోలు చేసే పని. ఈ 3ని 0 ఎట్ట చేయొచ్చు, దీన్ని వాడి చేయొచ్చు. వాల్యూస్ మారవు కింద, ఎందుకంటే ఇవన్నీ జీరోస్ కాబట్టి. -5ని ఎట్ట చేయొచ్చు, దీన్ని వాడి చేయొచ్చు. -8ని ఎట్ట చేయొచ్చు, దీన్ని వాడి చేయొచ్చు. ఓకే, చేసేద్దామా 3ని దీంతో. ఇప్పుడు ఆపరేషన్స్ ఏంటి చెప్పండి. C4 gives C4 - 3C1. అది చేస్తే ఏమొచ్చిందంటే ఈ వాల్యూ ఒకటే, 3 ఒక్కటే 0 అయిపోయింది. మళ్ళీ C4 gives C4 ప్లస్ 5C2. అప్పుడు ఏమైందంటే C2 వాడుతున్నాం కాబట్టి ఇది ఒక్కటే మారుద్ది వాల్యూ, ఇవన్నీ మారవు ఎందుకంటే 0 లేకుంది. నెక్స్ట్ C4 gives C4 ప్లస్ 8C3. ఇప్పుడు ఇదే మారుతుంది, మిగతా ఏం మారవు ఎందుకంటే 0 సాల్. సో ఆఫ్టర్ ఆల్ దిస్ ఇదంతా తేలిన తర్వాత ఫలితార్థం ఏంటంటే మనకి 1 0 0 0 0 1 0 0 0 0 0 1 0 0 0 0. చూసా, రాస్తానే తప్పు రాసా అది. సో దిస్ ఇంప్లాయిస్ ఇది ఏ ఫామ్లో ఉంది, ఇది I3 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. పక్కన జీరోలు, కింద 2 జీరోలు, ఈ ఫామ్లో ఉంది. సో ఆర్డర్ ఎంత, 3. సో ర్యాంక్ ఎంత, 3. ఆర్డర్ ఈక్వల్ టు ర్యాంక్ కదా, అది విషయం. అది వామ్మో 11 అవుతుంది. నేనేంద్రో నార్మల్ ఫామ్ అంటే ఆర్డర్ కనుక్కోవాలి, ఎక్లాన్ ఫామ్ అంటే ఇవన్నీ ర్యాంక్ కనుక్కోవడానికి మెథడ్స్ అబ్బా.
ఇప్పుడు గాస్ జార్డాన్ నాకేంటంటే ఇప్పుడు మెథడ్ పేరు చెప్పగానే నాకు అది గుర్తుకొచ్చేయాలి, ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఓకే, అది మనం రివైజ్ చేసేది అది. గాస్ జార్డాన్. గాస్ జార్డాన్ అంటే ఏం రాశాను ఇక్కడ, ఏంటి ఇన్వర్స్ ఐ అంట. ఎందుకు రాశానో తెలియదు, ఏంటో తెలియదు. ఏంటి ఇన్వర్స్ ఐ అంట. ఓకే, మళ్ళీ ఏంటంటే ఓన్లీ రో ఆపరేషన్స్ అని రాశా. ఓకే, నెక్స్ట్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై ఎలిమెంటరీ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు గాస్ జార్డాన్ వాడు ఏం కనుక్కోవాలంటే, గాస్ జార్డాన్ అని పేరు వినపడంగానే నాకు ఇన్వర్స్ అని గుర్తు రావాలి. నాకే కాదు, ఎవరికైనా. ఇన్వర్స్, గాస్ జార్డాన్ ఈజ్ ఇన్వర్స్. ఓకే, we find the inverse of a non-singular square matrix using elementary row operations. Only this method is known as Gauss-Jordan method. Working rule ఏంటంటే, to find the inverse of a matrix, choose a matrix A which is non-singular matrix of order n. Non-singular matrix అంటే డెట్ 0 అవ్వకూడదు, అంతేగా, అంతేనా. నాన్-సింగులర్ మ్యాట్రిక్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఫస్ట్ రాసాంగా. నాన్-సింగులర్ మ్యాట్రిక్స్ ఏడుంది, రాసా రాయలేదా, రాసా రాయలేదా. సింగులర్ అంటే డెట్ 0, ఎల్స్ నాన్ సింగులర్, అంతే. నాన్ సింగులర్ అంటే డెట్ 0 అవ్వకూడదు. ఇప్పుడు మనం ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్ కండిషన్. ఓ ఓ ఓ ఓ ఓ అందుకే నేను ఇది స్లైడ్ అయిపోతుందని చెప్పి 100లో పెట్టాలి ఇది. అది డెట్ ఇప్పుడు నాన్ 0. గాస్ జార్డాన్ అంటే ఇన్వర్స్ అంటే డెట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు అబ్బా ఏ అనుకో, దానికి నువ్వు ఇన్వర్స్ కనుక్కోవడానికి గాస్ జార్డాన్ వాడాలి. ఇన్వర్స్ యూజింగ్ ఓన్లీ రో వాడితేనే నీకు ఇన్వర్స్ వచ్చింది. ఓకే, ఇన్వర్స్ చేయాలి, ఓన్లీ రో ఆపరేషన్స్ చేయాలి. గాస్ జార్డాన్ ఏంటంటే గాస్ ఈజ్ ఇన్వర్స్, జార్డాన్ ఈజ్ రో. గాస్ ఈజ్ ఇన్వర్స్, జార్డాన్ ఈజ్ రో. అంటే మైకల్ జార్డాన్ వరుసగా స్లామ్ డంక్ చేశాడు కాబట్టి జార్డాన్ వరుసగా ఒక రోలో స్లామ్ డంక్ చేశాడు. సో గాస్ జార్డాన్ అంటే జార్డాన్ ఈజ్ రో కాబట్టి రో ఆపరేషన్స్ వాడాలి, ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్కి గాస్ ఈజ్ ఇన్వర్స్ గాస్, రైమింగ్ వర్డ్స్, గాస్ ఇన్వర్స్. సో గాస్ ఇన్వర్స్ జార్డాన్ రో అంటే ఇప్పుడు గాస్ జార్డాన్ అంటే నీకు ఇన్వర్స్ కనుక్కోవాలి, ఓన్లీ రో ఆపరేషన్సే వాడాలి. ఓకే, సో చూసే మ్యాట్రిక్స్ ఏ విచ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ వాడాలి. వి రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ ఎన్ ఇంటూ ఏ. అచ్చా ఇదే ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఇంటూ ఏ. ఏ ఏదైతే ఆర్డర్ ఉందో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా ఆర్డర్ ఉండాలి ఇంటూ ఏ. ఇప్పుడు పక్కన చేసుకుంటే వెళ్ళాలి, పక్కన చేసి ఇప్పుడు అసైన్మెంట్ క్వశ్చన్ పొద్దున్న చేసా కానీ పొద్దున వచ్చిందో రాలేదో నాకు డౌటే. అయినా అసైన్మెంట్కి కూడా క్వశ్చన్లు ఇస్తే ఇంక ఏంటి మనం ఇంక ఏ అనుకోని ఇంకా మనం ఇంకా మార్క్స్కి విలువ ఏమని చెప్పండి. టు బి ఆనెస్ట్, క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 1 1 3 1 3 -3 -2 -4 -4 ఇది ఇచ్చారబ్బా. గాస్ జార్డాన్ వాడు ఇన్వర్స్ కనుక్కోండి, వాడే ఇచ్చాడు ఇన్వర్స్ బై గాస్ జార్డాన్ మెథడ్ అని. నేను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి చెప్పు. ఇప్పుడు ఏం చేయాలి, ఓన్లీ రో వాడాలి. ఎందుకంటే ఇన్వర్స్ రో దేనికి మ్యాచింగ్, జార్డాన్ వరుసగా రోతో బాస్కెట్బాల్ వేస్తాడు కాబట్టి రో వాడాలి. రో వాడు ఏం చేయాలి, ఎలిమెంటరీ ఫస్ట్ ఈ ఫామ్లో రాసుకోవాలి. దీన్ని ఏ అనుకో, గొంతు నొప్పి పడుతుంది ఎందుకని. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఇంటూ ఏ. అంటే ఇదేంటంటే ప్లేస్ సరిపోదు. ఏ ఈక్వల్ టు ఐఎన్ ఇంటూ ఏ అంటే ఇదే ఏ మ్యాట్రిక్స్. ఈజ్ ఈక్వల్ టు
IN. ఇప్పుడు ఏ ఆర్డర్ తీసుకోవాలి ఐడెంటిటీ 3, ఎందుకంటే ఇది 3/3. ఇది ఐడెంటిటీ ఆఫ్ 3. ఐడెంటిటీ ఆఫ్ 2 అంటే ఇది. ఐడెంటిటీ ఆఫ్ 4 అంటే బేసిక్ n 0 ఉండాలి. అది ఇప్పుడు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 4 కట్ రాయాలి. 1 1 1 1 పైన 4 రోలు ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి, ఇక్కడ 4 ఉండాలి, 4 ఉండాలి. అది ఐడెంటిటీ ఆఫ్ 4. అర్థమైందా? ఐడెంటిటీ ఆఫ్ 3 అంటే 1 1 1, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 3 ఉండాలి. ఇది ఐడెంటిటీ ఆఫ్ 3. ఐడెంటిటీ ఆఫ్ 2 అంటే ఇక్కడ 2 ఉండాలి, 2 ఉండాలి. అయిపోయింది. ఐడెంటిటీ ఆఫ్ 1 అంటే లేదు. ఇంటూ ఏ. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలి తెలియదు. ఇన్వర్స్ ఎలా కనుక్కోవాలంటే మనకు తెలియదు. ఇన్వర్స్ ఎట్లా కనుక్కోవాలంటే మనకు తెలియదు. ప్రాపర్టీ ఏం రాసామంటే ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఐ కదా. ఏ ఇక్కడ ఉంది, దీనికి ఏదో ఒకటి మల్టిప్లై చేస్తే ఇక్కడ ఐ వచ్చింది అనుకో, ఏదో ఒకటే ఇన్వర్స్. అర్థమైందా? ఇక్కడ ఏ ఉంది, ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తే ఐ అన్నారు. ఇప్పుడు ఇది ఇన్వర్స్ కాదు ప్రస్తుతానికి, కానీ ఇక్కడ ఏదో సంథింగ్ ఏదేదో చేసి ఇటుపక్క ఐ వచ్చింది అనుకో. ఇటుపక్క ఐ ఎందుకు వచ్చింది? ఏ ఇంటూ ఏం చేస్తే ఇక్కడ ఐ వచ్చింది, ఏ ఇన్వర్సేగా. ఇప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలంటే దీన్ని ఐ చేస్తా పోయామనుకో, దీనికి ఏదైతే ఆపరేషన్స్ చేసామో దానికి ఇది చేసామనుకో, ఇది మారుతా వస్తుంది. దీంతో పాటు మారుతా వచ్చినప్పుడు ఇటుపక్క ఏమైంది? ఐ అయిపోయింది. ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఐడెంటిటీ చేయాలి, మన గోల్ అది. ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఐడెంటిటీ చేసామనుకో, ఇటుపక్క ఆటోమేటిక్ ఏ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ వేయాలి మొత్తం. ఏ ఆల్రెడీ ఉంది, ఏ ఇంటూ దిస్ థింగ్ ఏదో ఒకటి వచ్చింది, ఇక్కడ ఐ అయింది. ఈ దిస్ థింగ్ ఏంటి? ఏ ఇన్వర్సే అవ్వాలి, ఎందుకంటే ప్రాపర్టీ తెలుసు మనకి. ఓకేనా? సింపుల్గా అది మ్యాటర్. ఏమన్నా అర్థమైందా? ఇది ఇనిషియల్గా ఐ, కాకపోతే దీన్ని మనం ఐ చేస్తాం. ఏ ఇంటూ దిస్ థింగ్ చేస్తామనుకో ఐ రావాలి. ఎన్నిసార్లు చెప్పనబ్బా, అర్థం చేసుకో. ఇప్పుడు మనం దీన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చేయాలి. ఏంటి? ఈ మొత్తాన్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చేయాలంటే మనకి ఇది తెలుసు. ఇది చేసుకొని ఓన్లీ రో ఆపరేషన్స్ వాడాలి. 1 ఉంది 0 చేయి. పొద్దున్న నాకు ఈ సమ్ రాలా, తప్పు వచ్చింది క్లాస్లో, కాబట్టి చేయాలి. గర్ల్స్ కరెక్ట్ వస్తుంది, నాకు తప్పు వస్తుంది. R2 gives R2 minus R1. R3 gives R3 gives R3 plus 2R1 బేసిక్. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ ఏమొచ్చింది? R1లో చేంజ్ లేదు, R2లో చేంజ్. R2 minus R1 0 అయిపోయింది, R2 minus R1 2 అయిపోయింది, R2 minus R1 -6 అయిపోయింది. ఓకే. R3 plus 2R1 -2 plus 2 into 1 -2 plus 2 0 -4 plus 2 into 2 -4 plus 2 into 1 -4 plus 2 -2 -4 plus 2 into 3 -4 plus 6 2. ఓకే. ఇది ఇటుపక్కది LHS. ఇది ఈజ్ ఈక్వల్ టు RHSలో మనం ఏదైతే ఇక్కడ ఆపరేషన్స్ చేసామో సేమ్ ఆపరేషన్స్ చేయాలి. ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇక్కడ మారుతుందంటే ఈక్వల్గా ఎలా మారుతుందంటే, ఇక్కడ ఆపరేషన్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్న థింగ్ మల్టిప్లికేషన్లో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఒక థింగ్ ఉంది, దాన్ని పట్టుకొని ఉంది. ఇటుపక్క మనం ఏదో గలిబిలు చేస్తున్నాం, అదే గలిబిలు ఇటు చేస్తే అంట ఈక్వల్ అయిపోద్దండి మ్యాట్రిక్స్ శ్లోకంలో. నాకు ఇది థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు, కానీ వరుసగా చేసుకుంటూ వెళ్ళటమే. ఇప్పుడు ఇటు ఏదైతే చేసామో సేమ్ ఇది చేయాలి. సో R2 gives R2 minus R1, R2 minus R1. చేంజ్ వచ్చేది ఎక్కడంటే ఇక్కడే. R2 minus R1, R2 minus R1, R2 minus R1, R3 plus 2R1, R3 plus 2R1, 0 plus 2R1, 0 plus 2 2, 0 plus 0 0, 1 plus 0 0, 1 plus 2 into 0 1 into A. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏమేం చేయాలంటే దీన్ని కూడా 0 చేద్దాం. -2 + 2 0. దీన్ని వాడాలి, దీన్ని వాడకూడదు, ఎందుకంటే ముందు చెప్పా. 1 1 3 0 2 -6. ఎందుకంటే ఫస్ట్ మనం డయాగనల్ కిందే చేద్దాం, మనకు అలవాటు కదా. 0 -2 + 2 0 2 -6 -4. ఆపరేషన్ ఏంటి ఇక్కడ?
3 gives R3 plus R2 అంతే. చిన్నగా చేసుకుంటూ వెళ్దాం. ఓకే, అడావిడేం లేదు, తప్పు రాకూడదు నాకు. R3లో చేంజ్ కాబట్టి ఇవన్నీ మామూలే. R3లో చేంజ్ కాబట్టి R3 ప్లస్ R2, 2 మైనస్ 1 1, 0 ప్లస్ 1 1, 1 ప్లస్ 1 1. నైస్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏమవ్వాలంటే ఐడెంటిటీ రావాలి కదా. ఇది 1, ఇది 0 రావాలి, 0 రావాలి, ఇది 0 1. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? మనకు ఐడియల్గా ఇలా రావాలి మ్యాట్రిక్స్ కదా. 1 ఉంది, 1 ఉంది, ఈ 2 జీరోలు కూడా ఉన్నాయి. ఇక్కడ 1 వద్దు మనకి, 2 వద్దు మనకి, ఇక్కడ 0 ఉంది. ఓకే, ఇక్కడ 1 లేదు, ఇక్కడ 0 లేదు, ఇక్కడ 0. అలాగ మనం గోల్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి వెళ్ళాలన్నమాట. ఓన్లీ రో ఆపరేషన్స్ వాడాలన్నమాట. ఓన్లీ రో ఆపరేషన్స్ వాడితే ఇక్కడ 4 ఉంది కదా, ఈ 4ని నేను ఇప్పుడు ఏం చేయాలంటే 1గా మార్చాలి. 1గా మార్చాలంటే డైరెక్ట్ బై 4 చేయటమే. ఎంతసేపు? R3 gives R3 by -4. ఓవర్ టైం పాస్కి R2 gives R2 by 3, R2 by 2. ఓకే, ఇప్పుడు ఇదేమైంది? 1 1 3. R2 by 2 కదా, 0 by 2 0, 2 by 2 1, -3 by 2 -3. ఓకే, ఇది 0 అయింది, ఇది 0 అయింది, -4 by -4 1 అయింది. ఓకే, ఇది ఇక్కడ సేమ్ ఇటు పక్క చేయాలా. R3 gives R1లో ఏం లేదు కాబట్టి టెస్ట్ రాయి. R3 gives R3 by -4, -1 by -4, 1 R2 by 2, 1 -1 by 2, 1 by 2 0. R3 by -4, -1 by 4, -1 by 4. -1 by 4. పొద్దున మా ఫ్రెండ్ అంటే క్లాస్మేట్కి ఇది ఆన్సర్ వచ్చింది. అమ్మాయి కరెక్ట్ ఆన్సర్ చెప్పింది బేసిక్గా. ఓకే, నెక్స్ట్ అంటే అన్ని 4లు వచ్చినాయి, నాకు అసలు 4 రాలా, అసలు మొత్తం తేడా వాల్యూ వచ్చింది. నైస్. నెక్స్ట్ ఇది 0 కావాలి, 0. నెక్స్ట్ ఏం చేయొచ్చు? ఆలోచించు. ఈ 1లన్నీ కరెక్టే, ఇవన్నీ మొత్తం కరెక్టే. ఈ 0 0 0 కావాలి అంతే బేసిక్గా. కిందలో వాడచ్చా? R2 gives R2 plus 3R3, 3 0 1 0 0 0. We are getting close. 1 0 0. R2 plus 3R2. అబ్బో, మళ్ళీ వచ్చింది. అయిపోయింది. R2 plus 3R3, -1 by 2 plus -1 by 2 -3 by 4. దీన్ని 2గా మల్టిప్లై చేస్తాం అనుకో, 2 by 4 -5 by 4. అంతేనా? ఆన్సర్ రాస్తాను దీనికి, రాయాల. -5 by 4. R2 plus 3R3, R2 -3R3. ఇది 2J, ఇది 4J, ఇది -1 అయింది అప్పుడు 4. ఓకే, R2 plus 3R3, 0 -3 by 4 -3 by 4. ఓకే, నైస్. -1 by 4 -1 by 4 -1 by 4.
ఇంటూ ఏ. నెక్స్ట్ స్టెప్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఏయ్ ఓకే ఓకే R1 gives R1 minus R2 1 0 3 0 1 0 0 0 1. అర్థమైందిగా? R1 ప్లస్ R2 R1 మైనస్ R1 మైనస్ R2 మైనస్ R2 కదా డైరెక్ట్ రా. R1 మైనస్ R2 1 ప్లస్ 5/4 9/4. అయ్యా ఎంత తేడా కొడుతుంది. ఫైన్. 0 ప్లస్ 1/4 1/4 3/4 సేమ్ ఇంకా మొత్తం. ఫైన్. నెక్స్ట్ R3 gives R1 ఇప్పుడు 3ని 0 చేస్తే ఖతం. R1 gives R1 minus 3R3 1 0 0 0 1 0 0 0 1 R1 minus 3R3 R1 minus 3R3 9/4 minus కామెంట్స్లో 9/4 minus 3/4 6/4 అంటే 3/2 మైనస్ 3/2 వచ్చింది. ఓకే. R1 మైనస్ 3R3 1/4 మైనస్ 3/4 మైనస్ 2/4 మైనస్ 1/2. కరెక్టే వచ్చింది. అవరే నేను అంత తప్పేం చేయలే. నైస్. -3 వస్తే బాగుండు. ఇప్పుడు 3/4 మైనస్ 3/0. ఓకే. బేసిక్గా మీరు అన్నీ సేమేగా. ఇంటూ ఏ అంత ఒరిజినల్ ఏ మ్యాట్రిక్స్ అంత ఇచ్చాడు. అది విషయం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది ఐ అయిపోయింది. ఇటు పక్క కొంచెం డార్క్ పెట్టు. ఇటు పక్క ఐ అయిపోయింది. ఇటు పక్క ఇదేంటి సంథింగ్ అయిపోయింది. ఇటు పక్క ఏంటి ఏ ఒరిజినల్. మనం ఏం నేర్చుకున్నాం? ఏ ఇంటూ ఏ. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఇదేనా ఈక్వేషన్? లేకపోతే ఈ రెండు ఈక్వల్ కాదా? ఈ రెండు ఈక్వల్ అయ్యి అయితే ఒకటే. ఓకే. ఎందుకంటే మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ అని నేను విన్నాను. అంటే ఏబీ ఈజ్ నాట్ ఈక్వల్ టు బిఏ మామూలుగా అయితే. కానీ ఇన్వర్స్లో అయితే ఐ వస్తుందంటే ఈక్వల్ అన్నట్టు. సో వీ కెన్ కంక్లూడ్ ఐ వస్తుంది కాబట్టి ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ చేస్తేనే ఐ వచ్చింది కాబట్టి ఏ ఇన్వర్స్ అంటే ఇదే అనమాట బేసికల్లీ. అది విషయం. సో ద థింగ్ ఐ హ్యావ్ లెర్న్డ్ టుడే అంటే ఇన్ దిస్ సెషన్ అంటే ఇన్ దిస్ సమ్ ఈజ్ గాస్ జార్డాన్. అంటే గాస్ అంటే ఇన్వాస్, జార్డన్ అంటే రోగా బాస్కెట్బాల్ వేస్తాడు. అంటే ఓన్లీ రో ఆపరేషన్స్ వేస్తాడు. అంటే రో ఆపరేషన్స్ వాడి నువ్వు ఇన్వర్స్ కనుక్కో అనేది ఇక్కడ అర్థం. రో ఆపరేషన్స్ వాడి ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే నువ్వు బోత్ సైడ్స్ చేయాలి. అంటే ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ గాస్ ఉన్నాడు, జార్డన్ ఉన్నాడు. ఇద్దరికీ ఉండాలి కదా. ఒకటికి ఎల్హెచ్ఎస్ ఇవ్వాలి, ఒకటికి ఆర్హెచ్ఎస్ ఇవ్వాలి. సో రెండు చేయాలి. ఇలాగా తిక్కల కథలు నువ్వు గుర్తుపెట్టుకోవడానికి వాడుకోవచ్చు. ఇప్పుడు గాస్ అంటే రైమింగ్ వర్డ్ ఇన్వర్స్.
జార్డన్ అంటే వరుసగా బాస్కెట్బాల్ వేస్తాడు. రోస్ అంటే రోలో బాస్కెట్బాల్ వేస్తాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కదా, ఇక్కడ గాస్ ఉన్నాడు, జార్డన్ ఉన్నాడు. అంటే నువ్వు ఇక్కడ ఏవైతే రో ఆపరేషన్ చేసావో అక్కడే రో ఆపరేషన్ 2 సార్లు చేయాలి. అది విషయం. చూసావా ఎంత క్లవరో నేను. ఇంతే సంగతి. రీడ్ అని పేజ్ కూడా వదిలేసా ఇందాక. ఓకే, అంటే ఇందాకంటే పొద్దున ఫస్ట్ పీరియడ్ మ్యాథ్స్. ఈరోజు బుక్ మర్చిపోయా బస్కి వెళ్ళేటప్పుడు. 5 minutes ఉంది, అక్క వస్తుంది సందులో నుంచి. అక్క వచ్చిందంటే ఖచ్చితంగా బస్సు ఇంకో 2 నిమిషాలు వచ్చిద్దని అర్థం. కాబట్టి ఇంక బ్యాగ్ అడబడి సురుక్కుంటూ వెళ్ళి మ్యాథ్స్ బుక్ పెట్టుకొని అప్పటికే బ్యాగ్లో కోట్ ఉంది, బుక్స్ ఉన్నాయి, కెమిస్ట్రీ నోట్స్ అప్పటికి తీసేసాం బరువు ఎందుకని. కెమిస్ట్రీ పీరియడ్ ఉండి కూడా 2 క్వశ్చన్లు తప్పాయి. ఓకేనా, నార్మల్ అయిపోయింది, గాస్ జార్డన్ అయిపోయింది. ఓన్లీ రో ఆపరేషన్స్ చేయాలి. ప్రిపరేషన్కి అమ్మా నా వల్ల కాదు. ఇప్పుడు మళ్ళీ గాస్ గురించి ఇంకోటి. గాస్ ఎలిమినేషన్ మెథడ్ అంట. ఏంటి గొంతు పట్టేసింది. ఏంటి విషయం అంటే గాస్ ఎలిమినేషన్ మెథడ్. దిస్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ఎ సిస్టమ్ ఆఫ్ n లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ n అన్నోన్స్ consists of eliminating the coefficients in such a way that the system reduces to upper triangular matrix, which can be solved by backward substitution anta. ఎలిమినేషన్ మెథడ్ ఎక్లాన్ ఫామ్ అప్లై చేయాలి. బేసిక్గా ఎక్లాన్ ఫామ్ అప్లై చేస్తే లాస్ట్కి వచ్చేసి ఏదో ఒకటి చేయొచ్చు. అంతేనా? ట్రై చేద్దాం సమ్. సో క్వశ్చన్, త్రీ ఎక్స్ ప్లస్, ఇది నేను తప్పు చేసా, ప్లేస్ వదిలేసా. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4. ఇప్పుడు దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ వేయటం ఎట్లా చెప్పాలి? దీనికి మ్యాట్రిక్స్ ఫామ్ వేయటం ఎట్లా? ఇది కోఎఫిషియంట్ 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 కోఎఫిషియంట్స్ అన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే మ్యాట్రిక్స్ ఫామ్ అయ్యిద్ది అనమాట. 3 2 1 1 -3 ప్లస్ 2 2 -1 1. ఇది ఏ మ్యాట్రిక్స్. ఎక్స్ మ్యాట్రిక్స్ ఏంటంటే అన్నోన్స్, ఎన్ అన్నోన్స్ 3 ఉన్నాయి. బి మ్యాట్రిక్స్ ఏంటంటే ఈక్వల్ టు ఇటుపక్క ఉండేవి. ఇది బేసిక్ డేటా అన్నమాట. ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని అంటారు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అని అంటారంటే అదేంటంటే నాకు తెలియదు అంటే మీనింగ్ తెలియదు, కానీ ఏం చేయాలో తెలుసు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ మ్యాట్రిక్స్ ఉన్నదన్నట్టు రాసేయాలి. ఏ మ్యాట్రిక్స్ ఉన్నదన్నట్టు రాసేస్తే ఏమైందంటే 3 1 2 2 -3 -1 1 2 1. ఏ మ్యాట్రిక్స్ ఉన్నదన్నట్టు రాసేసామా. నెక్స్ట్ బి మ్యాట్రిక్స్ రాసాం కదా, దాన్ని దీంట్లోనే యాడ్ చేసేయాలి. యాడ్ అంటే దీని పక్కన రాసేయాలి. ఇది ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి. దీన్ని ఏమంటారంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి అని అంటారు. అది విషయం. ఇది వచ్చేసినాక మనం రో ఆపరేషన్స్ చేసి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తేవాలి. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్లో అప్పర్గా వాల్యూస్ ఉండాలి, లోవర్ జీరోస్ ఉండాలి. ఇవన్నీ జీరోస్ అవ్వాలి. బేసిక్గా ఎక్లాన్ ఫామ్ అప్లై చేయమంటున్నాడు. బేసిక్గా అర్థమవుతుందా? R2 gives 3R2 - 2R1. ఎట్లా చేస్తాను తెలుస్తుందా? R3 gives 3R3 - R1. ఇసై 3 1 2 3 3 - 0
-9 -2 -3 తప్పు చేస్తారు చెప్పండి. -3 × 3 -9 -2 -11 -3 -4 -7 -9 -6 -15 కరెక్టేనమ్మా? అబ్బో నీకు ఇక్కడ తప్పు వచ్చింది, నాకు ఇక్కడ కరెక్ట్ వచ్చింది. -5 వచ్చింది, ఇక్కడ ఎట్ట వచ్చింది? -5 రాదు, ఇక్కడ మాకు -5 వచ్చింది ఆడ నోట్స్లో. కాబట్టి నోట్స్లో తప్పు కాబట్టి ఇక్కడ ప్లేస్ వదిలేస్తాం మళ్ళీ చేయమని. ఓకే ఫైన్. 3 3 -6 1 0 6 -1 5 3 -2 1 12 -3 9 ఏందిరా నీకే? ఇంకేమా? ఏం ఆలోచిస్తున్నా అంటే ఇప్పుడు ఇది 1 చేయకపోతే ఏమన్నా ప్రాబ్లం అయిద్దా? ఎక్లాన్ ఫామ్ అని ఎక్కడ చెప్పలేదా? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ చేయమని చెప్పాడు అంతే. అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే దీని కింద అంతా జీరోస్ ఉండాలి, అది ఇష్టం. చెయ్యి ఫస్ట్ అది చెయ్యి. 5 ఉంది. క్యాలిక్యులేషన్ పార్ట్ క్యాలిక్యులేషన్ చేయాలి. (11 0 కాబట్టి 0 +5 0 11 55 +5 2 -55 0 11 11 +5 2 -35 -35 +11 ఎంత అంటే -24 11 11 -75 11 -75 ఎంత అంటే -64. అసలు నాకు నమ్మకం లేదు అసలు, ఒక్క వాల్యూ కూడా అటు ఇటుగా. ఓకే ఇప్పుడు ఏంటంటే ఇటు రావాలి, అంత సింపుల్గా వస్తుంది. x1 అంట, y2 అంట, z -1 అంట. 6 4 4 16 సార్ 6 16 6 16 3 8 ఇంకేం లేదు, సర్దుకోవటమే. ఇక్కడే మనం తప్పు చేస్తాం. 1 ని 5కి తీసుకురావాలంట. ఎందుకు తీసుకురావాలో చెప్పకపోతే దాని వాల్యూ అంటే తెలుస్తుంది నాకు చెప్పు. ఇప్పుడు ఈ 1 పైకి తేవాలి, పైన ఈ వాల్యూ 1 ఉండాలన్నారు. ఎందుకు ఉండాలి ఆడ 1? ఓపిక నశిస్తుంది బేసిక్గా. టైం 11 అవుతుంది. 11:30 అవుతుంది. ఓవర్వ్యూ చేద్దామా? సరే, గాస్ ఎలిమినేషన్ అంటే ఇలా చేసుకొని ఆగ్మెంటెడ్ రాసుకొని ఎలిమినేషన్ అని ఉంది. ఏం ఎలిమినేట్ చేస్తున్నాం? వాల్యూస్ అని ఎలిమినేట్ చేస్తున్నాం. గాస్ ఎలిమినేషన్ బ్యాక్ సబ్స్టిట్యూషన్, గాస్ ఎలిమినేషన్ బ్యాక్ సబ్స్టిట్యూషన్. ఇది రైమింగ్ వచ్చింది. గాస్ ఎలిమినేషన్ బ్యాక్ సబ్స్టిట్యూషన్, గాస్ ఎలిమినేషన్ బ్యాక్ సబ్స్టిట్యూషన్, గాస్ ఎలిమినేషన్ బ్యాక్ సబ్స్టిట్యూషన్. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాసుకొని జీరోస్ చేసుకొని బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అది గాస్ ఎలిమినేషన్ మెథడ్. దీనివల్ల మనకి ఏమొస్తుంది? గాస్ ఎలిమినేషన్ మెథడ్ వల్ల ఈక్వేషన్స్ సాల్వ్ అవుతున్నాయి. XYZలు వస్తున్నాయి, అంతేగా? XYZలు వస్తున్నాయి. టు ఫైండ్ XYZ, గాస్ ఎలిమినేషన్ అంటే ఈక్వేషన్, గాస్ ఎలిమినేషన్ అంటే ఈక్వేషన్, గాస్ ఎలిమినేషన్ అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి గాస్ ఎలిమినేషన్ వాడతారు. గాస్ ఎలిమినేషన్ అంటే బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. అబ్బో 3 ప్రాసెస్ వచ్చింది.
Where there is Gauss elimination, there is equation. Where there is equation, there is backward substitution. Where there is Gauss elimination, there is backward substitution. Where there is backward substitution, there is equation. అంటే గాస్ ఎలిమినేషన్ ఉందంటే ఈక్వేషన్ ఉండాలి, ఈక్వేషన్ ఉందంటే బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ ఉండాలి. గాస్ ఎలిమినేషన్, ఈక్వేషన్, బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. గాస్ ఎలిమినేషన్, ఈక్వేషన్, బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. గాస్ ఎలిమినేషన్, ఈక్వేషన్, బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. గాస్ ఎలిమినేషన్, ఆగ్మెంటెడ్ బ్యాక్వర్డ్ substitution. Gauss elimination, equations, augmented backward substitution. Gauss elimination, equation, matrix substitution. Gauss elimination, equation, augmented backward. Gauss elimination, equation, augmented backward. Gauss elimination, equation, backward substitution. Gauss eliminations, equations, backward substitutions. ఇప్పుడు ఇది ఉందనుకో, గాస్ ఎలిమినేషన్ అంటే ఈక్వేషన్స్, బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్. బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ చేయాలంటే మనం ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ తీసుకొని కింద జీరోస్ చేసుకొని బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇప్పుడు గాస్ జార్డన్ మెథడ్ అనుకో, మనం మర్చిపోకూడదు అనమాట. నేను మర్చిపోయిన లేదు, చెక్ చేస్తున్నాను. ఇప్పుడు గాస్ జార్డన్ మెథడ్ అంటే ఎందుకు? గాస్ జార్డన్ ఇద్దరు ఉన్నారు. గాస్ అంటే ఇన్వర్స్, గాస్ అంటే ఇన్వర్స్, జార్డన్ అంటే రో. ఇప్పుడు రో ఆపరేషన్స్ వాడాలి, ఇన్వర్స్ కనుక్కోవాలి. గాస్ జార్డన్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈక్వల్ టుకి ఇటు పక్క ఒకటి ఉండాలి, ఇటు పక్క ఒకటి ఉండాలి. రెండు పక్కలు ఆపరేషన్స్ చేయాలన్నమాట. బేసిక్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఐఎన్ ఇంటూ ఏ అనమాట. ఇప్పుడు ఈ ఐఎన్ ఏదైతే ఉందో అది ఇన్వర్స్ అయిపోద్ది అనమాట. అది విషయం. ఓకే, గాస్ ఎలిమినేషన్, ఈక్వేషన్, బ్యాక్వర్డ్ సబ్స్టిట్యూషన్ మర్చిపోకూడదు. ఇప్పుడు గాస్ ఎలిమినేషన్ వచ్చిందంటే ఈక్వేషన్స్ రాయాలి, ఈక్వేషన్స్ రాసామంటే ఆగ్మెంటెడ్ చేయాలి, ఆగ్మెంటెడ్ చేసామంటే సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు XYZ రావాలి. అది జాకోబీస్ ఇటరేషన్ మెథడ్ రేపు చేద్దాంలే అబ్బా, చాలా ఉంది, రేపు చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దాకా చేసింది ఏంటంటే చాలా చేసాం, ఇన్ని పేర్లు చేసాం. 11:30 అవుతుంది టైం. రేపు ఫ్రెషర్స్ డే. ఆ రోజు ఫ్రెషర్స్ డే. వారం నుంచి ల్యాగ్ చేస్తున్నారు, సెలవుల ముందు నుంచి ల్యాగ్ చేశారు. September 26th అని, అప్పుడని ఇప్పుడని. అసలు ఫ్రెషర్స్ డేకి వెళ్ళకూడదు అనుకున్నా, కానీ 800 ఫైన్ అంట. తీసుకోరని కూడా నాకు తెలుసు, కానీ ఇప్పుడు ఎవరైనా పిలిస్తే వెళ్ళాలి, ఈ లాజిక్ వాడుతున్నారు. ఇప్పుడు మీ సీనియర్స్ మీకోసం ఒక్కొక్కరికి 800 ఖర్చు పెట్టారంటే ఏం ఖర్చు పెట్టారో చూడాలి రేపు వెళ్ళి. 800 ఏడొచ్చినారు, లాజిక్ ఏది? 800 ఎవరు అడిగారు ఇమ్మని అనకూడదులే, రూడ్ అవుతుంది. బట్ టుమారో ఈజ్ ఫ్రెషర్స్ డే. కాలేజ్ జాయిన్ అయ్యి ఆగస్టు, సెప్టెంబరు 2 నెలలు అయింది, అటు ఇటుగా 2 months అయింది. యూట్యూబ్లో వీడియో పెట్టుకో 2 months అయింది నాకు తెలిసి. 2 and 3 months అయ్యండి ఈజీగా. సో అసైన్మెంట్ క్వశ్చన్స్ ఇవి. రేపు అసైన్మెంట్ ఈ మిగతా థియరీ అంతా కూడా కంప్లీట్ చేసుకొని అసైన్మెంట్ క్వశ్చన్స్ని వరుసపెట్టి చేసి, ఓకే, ఇంకా ఇక్కడి నుంచి సబ్జెక్ట్స్లో ఏమేమి వస్తున్నాయి టాపిక్స్ మీద ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీకు అర్థమైంది, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నందుకు నాకు అర్థమైంది, మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి నాకు కూడా అర్థమైంది. సో అది విషయం. ఇంకేముంది, మామూలే. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ దాకా చూసేంత వరకు ఎవరికి నాకే ఉండదు. నా వీడియో నేను చూడాలన్నా నేనే చూడను, మళ్ళీ మీరు చూస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. అది విషయం కదా. సో సీ యూ లేటర్. ఎవరైనా పొరపాటున వీడియో ఇలా వదిలేసి నిద్రపోయి ఉంటే గుడ్ నైట్. బాయ్ 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 బాయ్.